దసరా ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని అమ్మవారు ఏడుపాయల దుర్గామాత దగ్గర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏడుపాయల దుర్గమ్మ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలనుకుంటే మెదక్ నుంచి ఎల్లాపూర్ మీదుగా నాగసర్ 10 కిలోమీటర్లు వస్తుంది. అలా కాకుండా రాంపూర్, కిష్టాపూర్, పోతంజెట్టిపల్లి చౌరస్తా నుంచి వెళ్తే 10-12 కిలోమీటర్లు ఏడుపాయల చేరుకోవచ్చు. అక్కడ దుర్గామాత యొక్క నవరాత్రులు ఏడుపాయల అమ్మవారి దగ్గర నవరాత్రి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి, కర్ణాటక నుంచి, పక్క రాష్ట్రాల నుంచి అనేకమంది భక్తులు వస్తున్నారు. కాబట్టి భక్తుల సౌకర్యార్థం అక్కడ రోడ్లు కూడా విశాలంగా సౌకర్యవంతంగా ఉన్నాయి. ఏడుపాయల దేవస్థానం చేరుకోవడానికి ఎలాంటి రోడ్డు ఇబ్బందులు లేకుండా చక్కటి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చేవారికి సుమారుగా నర్సాపూర్ రూట్లో వస్తే 90 కిలోమీటర్లు రావచ్చండి. 90 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి చక్కని రోడ్డు మార్గం ద్వారా కూడా ఏడుపాయల అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇక్కడికి వస్తుంటే నడుదులు దాటడానికి సౌకర్యవంతమైన బ్రిడ్జి నిర్మాణాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణాల దగ్గర ఏంటంటే అమ్మవారికి పాదాల చెంత నుంచి కూడా ఒక పాయ వెళ్ళిపోతుందండి. ఏడుపాయల అనే ప్రత్యేకతలో 7 పాయలు జనపూర్ ఆనకట్ట నుంచి వచ్చే నీరు ఏవైతున్నాయో ఆ నీరు 7 పాయలుగా చీలి మళ్ళీ ఎల్లాపూరు బ్రిడ్జి దగ్గర ఒకటిగా కలుస్తున్నాయి. ఇక్కడ బ్రిడ్జి దాటడానికి సౌకర్యమైన వంతెనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు, భక్తులకు ఇబ్బందులు కాకుండా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మనము ఏడుపాయల దర్శనానికి వెళ్ళొచ్చు. ఏడుపాయల దర్శనానికి వెళ్ళిన భక్తులకు దుకాణ సముదాయాలు కానివ్వండి, ఆట వస్తువులు కానివ్వండి, పూజా సామాగ్రి కానీ ఇవన్నీ కూడా ఏడుపాయల దేవస్థానంలో లభిస్తున్నాయి. అక్కడ ఉంటాయి. ఏడుపాయల ఏడుపాయల అమ్మగారి యొక్క దర్శనం కోసము ప్రస్తుతానికి నీటి ప్రవాహం యొక్క ప్రభావం వలన ఏర్పాటు చేయలేకపోయారు. ఇక్కడ నవరాత్రి ఉత్సవాల కోసం అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ భక్తుల కోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసి సౌకర్యవంతంగా అన్ని రకాల లింగాన్ని నీట్గా ఏర్పాటు చేయడం జరిగిందండి. महालक्ष्मी पूजयामि मध्ये महासरस्वती राजराजेश्वरीं जगदम्बिकां पूजयामि। దీంతో పాటుగా అమ్మవారి యొక్క పూజా విశేషాలు నవరాత్రి ఉత్సవాలు ప్రతిరోజు నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటే పూజా కార్యక్రమాలు ఉదయం 10 గంటల నుంచి 9-10 గంటల నుంచి పూజా కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం కూడా 5-6 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం కూడా పూజా కార్యక్రమం జరుగుతుంటాయి. ఈ నవరాత్రి ఉత్సవాలు వారి సౌకర్యార్థం కోసం విశాలమైన ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం అమ్మవారికి జనపూర్ ఆనకట్ట నుంచి వచ్చే ఏవైతే నీరు ప్రవాహం ఉందో ఈ జనపూర్ ఆనకట్ట ఉంటుంది. జనపూర్ ఆనకట్ట నుంచి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి జనపూర్ ఆనకట్టకు అని అంటే మంజీరా డ్యామ్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఈ జనపూర్ ఆనకట్ట ఎడమకాల్లో కుడికాలు ఉంటాయి. ఎడమకాల్లో కుడికాల నుంచి పంట పొలాలు వరి సాగుకు పుష్పలమైన సాగు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కిందికి వస్తున్నటువంటి ఈ వాగు కూడా ఇక్కడ నుంచి జనపూర్ ఆటగంట వాటుకుపోయి ఇది 7 పాయలు వచ్చింది. అమ్మవారి చుట్టూ, అమ్మవారి విగ్రహం గుడి చుట్టూ ప్రదర్శన చేసినట్టుగా ఒక పాయ అమ్మవారి పాదాల నుంచి కూడా వెళ్ళిపోతుంది. కింది నుంచి చాలా విశేషమైనటువంటి ఈ సందర్భం అండి. ఏడుపాయల దేవస్థానం అమ్మవారి దేవస్థానం నిజంగా అద్భుతమైన అమ్మవారి చింత నుంచే గంగా ప్రవాహం ప్రవహించడం, అమ్మవారి చుట్టూ భక్తులకు ఆవంచిన ఘటన జరగకుండా సరైనటువంటి
మార్గాలు ఏర్పాటు చేస్తుంటారు దేవస్థానం వాళ్ళు. భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను ఈ విశేషాలను సందర్శించుకుంటారు భక్తులు అని చెప్పి ఆశిస్తున్నామండి. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భక్తి శ్రద్ధలతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీ శ్రీవాస దేవస్థానం వాసులు. కాబట్టి అందరికీ అవకాశం వినియోగించుకోవాలి.